హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ స్టడీ హబ్. నెక్స్ట్ మనం మ్యాథ్స్లో విషయానికి వస్తే మ్యాథ్స్లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డైస్ అనమాట, పాచికలు. ఇది మనకి రీజనింగ్లో వచ్చేటువంటి టాపిక్. వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ టాపిక్స్లో కనుక ఇది వస్తుందన్నమాట. దీంట్లో మనకి కంపల్సరీ ఈజీ టాపిక్, జస్ట్ మనం 20 minutesలో ఈ టాపిక్ని కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓన్లీ 4 మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ నుంచి మనకి 1 మార్క్ మాత్రం కంపల్సరీ ఈజీగా మనం గెయిన్ చేసేటువంటి టాపిక్ కాబట్టి ప్రతి ఎగ్జామ్లో వచ్చేటువంటి టాపిక్ అనమాట ఇది. దీన్ని చూద్దాం. దీంట్లో ఏ మెథడ్స్ ఉంటాయి, మనం ఎలా సాల్వ్ చేయాలి. ఈ మెథడ్స్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వితిన్ 10 secondsలోనే మనం ప్రాబ్లంకి ఆన్సర్ చెప్పవచ్చు అనమాట. చూసి చెప్పే ఆన్సర్. మనం దీనికి ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం ఉండదు, ఏముండదు. జస్ట్ మనం ఓన్లీ మన కంటితో చూసి 10 secondsలోనే ఆన్సర్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్స్లో ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ని మనం ఒకసారి చూసినట్లయితే మెథడ్ 1 తీసుకుందాం. మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, ఒక డైస్ అంటే మనకి ముందు డైస్ అంటే ఏందో తెలవాలి. డైస్ మీన్స్ ఏంటంటే ఏదైనా ఒక డైస్ని కానీ తీసుకున్నట్లయితే దానికి ఉండేటువంటి ఫేసెస్ విషయానికి వస్తే 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ అనమాట. 1 2 3 4 5 అండ్ 6 ఫేసెస్ తీసుకున్నట్లయితే ఆ 6 ఫేసెస్ని మనం ఏదైనా ఒక డైస్ని ఇట్లా ఎగరవేసినట్లయితే మనకి మ్యాక్సిమం 3 ఫేసెస్ అనేది ఒక డైరెక్షన్లో మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఒక 2 డైస్ని వేసినట్లయితే ఏ విధంగా ఉంటుంది, 3 డైస్ని వేసినట్లయితే ఏ విధంగా ఉంటుంది, దాని మీద ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని ఈ పాచికలు అనేటువంటి టాపిక్ ఉందన్నమాట. దాంట్లో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ 1లో ఎప్పుడైనా సరే ఎదుటిగా ఉండేటువంటి భుజాన్ని, ఎదుటిగా ఉండేటువంటి సంఖ్య ఎంత అనేటువంటి క్వశ్చన్ మాత్రమే దీంట్లో రేజ్ అవుతుందన్నమాట. ఆ క్వశ్చన్ని డిఫరెంట్ టైప్స్గా అడుగుతాడు. క్వశ్చన్ ఒకటైనప్పటికీ మనం కనుక్కునేటువంటి విధానానికి యూజ్ అయ్యేటువంటి వాడు ఇచ్చేటువంటి కొన్ని ఈ క్లూస్ అనేవి, ఈ నెంబర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వాటిని మనం మెథడ్స్గా తీసుకొని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 1, ఈ 4 3 5 6 4 2 డైస్ ఇచ్చాడు, వాటిని ఎగరవేశాడు అనమాట. కాబట్టి ఒక్కొక్క డైస్లో 3 ఫేసెస్ అండ్ 3 ఫేసెస్ కనిపిస్తాయి. రిమైనింగ్ 3 ఫేసెస్ అనేవి మనకి కనిపించవు అనమాట. అయితే ఈ విధంగా 2 ఇచ్చేసేసి వాడు ఏం చేస్తాడంటే 4కు ఎదురుగా ఉండేటువంటి 4కు ఎదురుగా ఉండే సంఖ్య ఏది అంటాడు. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే ఇది ఇచ్చేసేసి 4కి ఎదురుగా 4కి ఎదురుగా ఉన్నటువంటి సంఖ్య ఏది అని అడుగుతాడు. 4కే ఎందుకు ఎదురుగా ఉన్నటువంటి సంఖ్యని అడిగాడు అంటే, ఏదైనా సరే ఈ మెథడ్లో ఏంటంటే మనకి 2 డైస్ ఇచ్చినప్పుడు ఆ 2 డైస్లో సేమ్ నెంబర్ అనేది ఒకటి వస్తుందన్నమాట. సేమ్ నెంబర్ వచ్చేటువంటి మెథడ్ 1. మెథడ్ 1లో ఏంటంటే 2 డైస్ ఇచ్చినప్పుడు ఆ డైస్లో మనకి ఇచ్చేటువంటి నెంబర్ అనేది ఒక నెంబర్ సేమ్గా ఉంటుంది. ఆ నెంబర్కి ఎదురుగా ఉన్నటువంటి సంఖ్య ఎంత అని అడుగుతాడు. దీన్ని ఏ విధంగా కనుక్కోవాలంటే, ఇలా ఇచ్చినప్పుడు మనకి 2 డైస్ ఇచ్చాడు, ఒక నెంబర్ సేమ్ ఉంది, ఆ నెంబర్కి ఎదురుగా ఉన్నటువంటి సంఖ్య ఏది అని అడిగాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ లేనటువంటి నెంబర్ని ఆ సంఖ్యకి ఎదురుగా ఉన్నటువంటి సంఖ్యగా భావించాలి అనమాట. అంటే ఇప్పుడు మనకి 1 2 3 4 5 6 వరకు ఉంటాయి కాబట్టి పాచికల్లో 1 2 3 4 5 6 ఉంటాయి కాబట్టి 6 ఫేసెస్లో 3 ఉంది, 5 ఉంది, 4 ఉంది, 6 ఉంది, 2 ఉంది. 4కి ఎదురుగా కాబట్టి 4కి క్వైట్ ఆపోజిట్లో ఉండేటువంటి సంఖ్య, ఇక్కడ లేనటువంటి సంఖ్య ఏదో చూసుకున్నట్లయితే అదే దానికి ఎదురుగా ఉండేటువంటి సంఖ్య అనమాట. అంటే 4కి ఎదురుగా ఉండేటువంటి సంఖ్య ఎంత అంటే మనకి 1 అనమాట. ఈజీగా మనకి ఈ మెథడ్లో ఏంటంటే ఇక్కడ లేనటువంటి సంఖ్యయే దానికి ఎదురుగా ఉండేటువంటి సంఖ్యగా ఆన్సర్ అవుతుంది అనమాట. సేమ్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమో జరుగుతుందంటే ఈ 3కి 3 2 సార్లు ఉంది కాబట్టి 3కి ఎదురుగా ఉండేటువంటి సంఖ్య ఏది అని అడుగుతాడు. 3కి ఎదురుగా ఉండేటువంటి సంఖ్య అంటే మనకి ఇక్కడ లేనటువంటి సంఖ్య ఏంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది కాబట్టి 1 లేదు. ఈ 3కి ఎదురుగా ఉండేటువంటి సంఖ్య ఏదంటే 1 అనమాట. 3కి ఎదురుగా ఉండేటువంటి సంఖ్య ఎంత అని అడిగితే 1 అని పెట్టాలి. సేమ్ ప్రొసీజర్ మనకి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5కు ఎదురుగా ఉండేటువంటి సంఖ్య ఎంత అని అడుగుతాడు. 5కి ఎదురుగా ఉండేటువంటి సంఖ్య ఎంత అంటే మనకి ఇక్కడ లేనటువంటి సంఖ్య తీసుకున్నట్లయితే 1 2 3 4 5 ఉంది, 6 లేదు కాబట్టి 5కి క్వైట్ ఆపోజిట్లో ఉన్నటువంటి సంఖ్య ఎంత అని అడిగితే మనకి 6 అని చెప్పాలి. 5కి ఆపోజిట్లో ఉన్న సంఖ్య ఎంత అంటే 6 అనమాట. అగైన్ మనకి 3కి ఆపోజిట్లో ఉన్న సంఖ్య ఎంత అంటే 1, 4కి ఆపోజిట్లో ఉన్న సంఖ్య ఎంత అంటే 1. ఈ విధంగా మనకి క్వశ్చన్ ఫార్మాట్ అనేది ఉంటుంది. ఇది మనకి మెథడ్ 1 అనమాట.
మెథడ్ 1లో మనకి ఇలా డిఫరెంట్గా క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇవేంటంటే జస్ట్ విత్ ఇన్ 5 సెకండ్స్ అనమాట. మనకి మెథడ్ తెలిస్తే 5 సెకండ్స్లో ప్రాబ్లం చూసి ఆన్సర్ చెప్పేయచ్చు. ఇది మెథడ్ 1. నెక్స్ట్ మెథడ్ 2 తీసుకున్నట్లయితే మెథడ్ 2 ఏ విధంగా ఉంటుందంటే రెండిట్లో సేమ్ నెంబర్స్ 2 ఉంటాయి. ఇందాక సేమ్ నెంబర్స్ 1 ఉన్నాయి, ఇప్పుడు సేమ్ నెంబర్స్ 2 ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 4కి 4 ఉంది సేమ్ నెంబర్, 3కి 3 ఉంది. రిమైనింగ్ మనకి ఈ 2, 5 మిగిలాయి కాబట్టి వాడు ఏమడుగుతాడంటే 5కి ఆపోజిట్గా ఉండేటువంటి సంఖ్య ఏది అని అడుగుతాడు, లేదా 2కు ఎదురుగా ఉన్నటువంటి సంఖ్య ఏది అని అడుగుతాడు. ఇక్కడ ఏంటంటే 2కు ఎదురుగా ఉన్న సంఖ్య 5, 5కు ఎదురుగా ఉన్నటువంటి సంఖ్య 2. అంటే 2 కూడా క్వైట్ ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి 2కు ఎదురుగా ఉన్న సంఖ్య అడిగితేనేమో 5 అని పెట్టాలి, 5కు ఎదురుగా ఉన్నటువంటి సంఖ్య ఏది అని అడిగితేనేమో 2 అని పెట్టాలి. ఇది మనకి వచ్చేసేసి మనకి ఈ పాచిక మీద వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది మెథడ్ 2. మెథడ్ 2 తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. మెథడ్ 1 తీసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట క్వశ్చన్ ఫార్మాట్. ఇది ఒక పాచిక తీసుకున్నట్లయితే ఆ పాచిక 2 ఫేస్లు మనకి ఇచ్చినట్లయితే ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనం సేమ్గా మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఈ విధంగా 2 సైడ్స్లో 2కి ఎదురుగా ఉన్నటువంటి సైడ్ ఏంటంటే 5 అనమాట. మనం ఎన్ని పాచికలు ఇచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ 2 పాచికలు ఇచ్చినా, ఒక పాచిక ఇచ్చినా, పాచిక 2 ఫేసెస్లో ఉన్నటువంటి ఫేసెస్ మొత్తం 6 ఫేసెస్ని ఇచ్చి ఆ 6 ఫేసెస్కి క్వైట్ ఆపోజిట్లో ఉండేది ఏంది, దానికి ఎదురుగా ఉన్నటువంటి సంఖ్య ఏది అని అడుగుతాడు. కాబట్టి ఆ విధంగా మనం ఇది మెథడ్ 2లో ఫార్మాట్ని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సెకండ్ వన్ విషయానికి వస్తే ఇక్కడ తీసుకున్నట్లయితేనేమో సేమ్ మనకి 6, 6 అగైన్ 4, 4 ఉంది కాబట్టి ఇక్కడ 5, 3. 5 అనేది క్వైట్ ఆపోజిట్ టు 3 కాబట్టి 3కి ఎదురుగా ఉండేటువంటి సంఖ్య ఎంత అంటే 5, 5కి ఎదురుగా ఉండేటువంటి సంఖ్య ఎంత అంటే 3 అనమాట. ఇక్కడ ఒకే పాచిక ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ 4 పాచికలు ఇవ్వచ్చు, 2 పాచికలు ఇవ్వచ్చు. ఇక్కడ ఒకే పాచిక 2 ఫేసెస్ ఇస్తాడు, మొత్తం 6 ఫేసెస్ని ఇచ్చేసేసి ఒకదానికి ఒకటి ఎదురుగా ఉన్నటువంటి ఫేస్ ఏందో కనుక్కోమని అడుగుతాడు అనమాట. ఇది మెథడ్ 2 అనమాట. ఇది మెథడ్ 1. మెథడ్ 1లోనేమో ఒకటే ఈక్వల్ నెంబర్ ఉంటుంది, మెథడ్ 2లోనేమో 2 ఈక్వల్ నెంబర్స్ ఇచ్చేసేసి వాటికి ఎదురుగా ఉన్నటువంటి సంఖ్య ఎంతో కనుక్కోమని అడుగుతాడు అనమాట. ఇది మెథడ్ 1 అండ్ మెథడ్ 2. నెక్స్ట్ మెథడ్ 3 ఏ విధంగా ఉంటుందంటే మెథడ్ 3 తీసుకుందాం. ఇప్పుడు మెథడ్ 3 తీసుకున్నట్లయితే మెథడ్ 3 దీంట్లో ఏ విధంగా అడుగుతాడంటే మనకి మొత్తం 4 పాచికలు ఇచ్చేసినట్లయితే ఇది ప్రాబ్లం నెంబర్ 1, 6, 3, 2 ఈ విధంగా మనకి ఇచ్చేసేసి వీటి ఫస్ట్ దానికేమో 6, 3, 2 తీసుకున్నట్లయితే సెకండ్ దానికి 6, 2, 4 అండ్ అగైన్ థర్డ్ దానికి 5, 6, 4. ఇది ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఇది 1, 4, 2 ఈ విధంగా ఇచ్చేసేసి మనకి 6కి ఎదురుగా ఉన్నటువంటి సంఖ్య ఏది అని అడిగాడు. ఒక ఎగ్జామ్లో దీనికి 6కి ఎదురుగా ఉన్నటువంటి సంఖ్య 6కి ఆపోజిట్ సంఖ్య ఏది అని అడిగాడు. 6కి ఆపోజిట్ సంఖ్య అడిగి ఈ విధంగా 4 పాచికలు ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయాలి? ఫస్ట్ చూసినట్లయితే ఏవైనా రెండింటిని కంపారిజన్ చేయాలి. కంపారిజన్ చేస్తే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. మెథడ్ 2లో మనం అప్లై చేసింది ఇక్కడ అప్లై చేసి చూసినట్లయితే మెథడ్ 2లో మనం ఏమనుకున్నాం, ఇక్కడ క్వైట్ ఆపోజిట్ మిగిలిన 2 నెంబర్స్, క్వైట్ ఆపోజిట్ మిగిలిన 2 నెంబర్స్ అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 3కి 4 అనేది క్వైట్ ఆపోజిట్గా ఉంది. ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే మనకి తెలిసింది ఏంటంటే 3కి క్వైట్ ఆపోజిట్ 4 అనమాట. 3కి ఎదురుగా ఉన్న సంఖ్య ఎంత అంటే 4 అనమాట. నెక్స్ట్ వన్ ఇంకా రిమైనింగ్ రెండింటిని ఇప్పుడు ఈ రెండింటిని కంపారిజన్ చేసినట్లయితే మనకి 6, 6 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. రిమైనింగ్ మనకి మిగిలినది ఈ 2 and 5 కాబట్టి 2 క్వైట్ ఆపోజిట్ టు 5 అనమాట. 3 4కి ఎదురుగా ఉంది అండ్ 2 5కి ఎదురుగా ఉంది. నెక్స్ట్ మిగిలింది ఏంటంటే మనకి ఇక్కడ 1 అనేది 6కి ఎదురుగా ఉంది. 3 4కి ఎదురుగా ఉంది, 4 3కి ఎదురుగా ఉంది, 2 5కి, 5 2కి, 1 అనేది 6కి ఎదురుగా ఉంది, 6 అనేది మనకి 1కి ఎదురుగా ఉందన్నమాట. అంటే 1, 6 అనేది క్వైట్ ఆపోజిట్లో ఉన్నాయి. మనకి క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగొచ్చు. ఇక్కడ 1కి ఎదురుగా ఉన్నటువంటి సంఖ్య ఏది అని అడగొచ్చు, లేదా 5కి ఎదురుగా ఉన్నటువంటి సంఖ్య ఏది అని అడగొచ్చు,
లేదా ఇక్కడ మనకి 3కి ఎదురుగా ఉన్నటువంటి సంఖ్య ఏది అని అడగచ్చు. క్వశ్చన్ ఫార్మేట్ ఏ విధంగా అడిగినా సరే మనకి ఈ విధంగా ఇచ్చినట్లయితే కంపారిజన్ చేసి మనకి ఎవ్రీ 2 వీటిని కంపారిజన్ చేసి సెకండ్ మెథడ్ని అప్లై చేసినట్లయితే మనకి వాటికి ఎదురుగా ఉన్నటువంటి సంఖ్యలు ఏవేవో ఈజీగా మనకి ఫైండ్ అవుట్ అవుతాయి అన్నమాట. ఒకవేళ ప్రాబ్లం నెంబర్ 2 తీసుకుందాం. దీంట్లో సెకండ్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే ప్రాబ్లం నెంబర్ 2 తీసుకున్నట్లయితే ఇక్కడ 463 అండ్ అగైన్ మనకి 134 అండ్ 456 అండ్ అగైన్ మనకి 321 ఈ విధంగా ఇస్తాడు. సెకండ్ క్వశ్చన్ ఇచ్చినట్లయితే ఈ విధంగా మనకి సేమ్ ప్రొసీజర్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, 3 ఈ రెండింటిని కంపారిజన్ చేసినట్లయితే 6 క్వైట్ ఆపోజిట్ టు 1 అనమాట. 6కు ఎదురుగా ఉన్నటువంటి సంఖ్య ఎంత అంటే 1 అనమాట. నెక్స్ట్ వన్ ఇప్పుడు నెక్స్ట్ కంపారిజన్ చేయాల్సింది. ఇప్పుడు ఈ రెండిట్లో సేమ్ నెంబర్స్ 2 ఉన్నాయా లేవో చూసుకోవాలి. సేమ్ నెంబర్స్ 2 లేవు కాబట్టి ఇప్పుడు దీన్ని కంపారిజన్ చేసుకోవాలి. ఇప్పుడు 3 4 అండ్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 అగైన్ ఇక్కడ 1 ఇక్కడ 1 అనమాట. దేర్ఫోర్ ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే మనకి మిగిలేది ఏంటంటే ఇక్కడ 4 ఇక్కడ 2 కాబట్టి 4 క్వైట్ ఆపోజిట్ టు 2 అనమాట. 4 క్వైట్ ఆపోజిట్ టు 2 అగైన్ మనకి రిమైనింగ్ మిగిలింది ఏంది 6 1 అయిపోయింది, 4 2 అయిపోయింది. నెక్స్ట్ అగైన్ 3 1 2 3 4 5 లేదు కాబట్టి 3 క్వైట్ ఆపోజిట్ టు మనకి 5 అనమాట. 3కి ఎదురుగా ఉన్నటువంటి సంఖ్య ఎంత అంటే 5. నెక్స్ట్ 2కి ఎదురుగా ఉన్నటువంటి సంఖ్య ఎంత అంటే 4. 6కి ఎదురుగా ఉన్నటువంటి సంఖ్య ఎంత అంటే 1 అనమాట. ఈ విధంగా మనకి మెథడ్ 3 అప్లై అవుతుంది అనమాట. మెథడ్ 3 విషయానికి వస్తే ఈ విధంగా ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. జస్ట్ ఏంటంటే ఈ టాపిక్ మొత్తం కూడా మనం ఒకసారి విన్నట్లయితే హాఫ్ అన్ అవర్లోనే మనం టాపిక్ మొత్తాన్ని రివిజన్ చేయొచ్చు. నేను మెథడ్కి 2 ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్పాను. మీరు ఏంటంటే ఈ 2 చేసినా చాలు, కానీ మెథడ్ ఏ విధంగా అప్లై అవుతుంది, మనం ఏ విధంగా దానికి ఎదురుగా ఉండేటువంటి భుజాన్ని కనుక్కోవాలి, దాన్ని బేస్ చేసుకొని ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయొచ్చు. జస్ట్ నువ్వు హాఫ్ అన్ అవర్లోనే ఈ టోటల్ మెథడ్స్ని ఈ పాచికలు అనేటువంటి టాపిక్ని ఈజీగా మనం బై హార్ట్ చేయొచ్చు. ఈజీగా మనం అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది కనుక్కోవచ్చు అనమాట. కంపల్సరీ 1 మార్క్ అనేది సింపుల్గా వచ్చే టాపిక్ అనమాట ఇది. నెక్స్ట్ ప్రాబ్లం మెథడ్ చూద్దాం. 4th మెథడ్. 3 మెథడ్స్ అయిపోయాయి. నెక్స్ట్ 4th వన్ తీసుకున్నట్లయితే మెథడ్ 4 అనమాట. మెథడ్ 4లో ఏ విధంగా ఉంటాడంటే ఎదుటి తలాల మొత్తం 7 ఇచ్చేటువంటి సంఖ్య ఏది అని అడుగుతాడు. ఎదుటి తలాల మొత్తం ఎదుటి తలాల మొత్తం 7 ఇచ్చే ఎదుటి తలాల మొత్తం 7 ఇచ్చేటువంటి పాచిక ఏది అంటే ఏవైనా 2 క్వైట్ ఆపోజిట్లో ఉన్నటువంటి 2 సంఖ్యలు కూడా రెండింటిని కలిపితే మనకి ఎంత రావాలంటే 7 రావాలట. ఎదుటి తలాల మొత్తం 7 వచ్చేటువంటి పాచిక ఏది అని అడుగుతాడు. ఇలా ఇచ్చినప్పుడు క్వశ్చన్ మనకి ఎదుటి తలాల మొత్తం అన్నాడు కాబట్టి ప్రక్క తలాల మొత్తం 7 రాకోకుండా ఉన్నటువంటి సంఖ్యలు ఎదుటి తలాల మొత్తం అనేది 7గా తీసుకుంటారనమాట. అంటే 2 పక్క తలాల మొత్తం 7 వచ్చిందనుకోండి, అది ఎదుటి తలాలు రానట్లు. ఎదుటి తలాలు కావాలనుకోండి, ప్రక్క తలాలు కాకూడదు. అంటే క్వైట్ ఆపోజిట్, ఒకటి అయితే ఒకటి కాకూడదు. ఇలాంటి పొజిషన్లో ఉన్నటువంటి సంఖ్యలు అనేవి అటువంటి పాచికలు మనకి ఆన్సర్గా తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకున్నట్లయితే 3 4 5 6 2 1 6 2 1. నెక్స్ట్ వన్ మనకి 3 4 2 3 4 2 అగైన్ మనకి 6 4 5. ఇప్పుడు మనకి ఎదుటి తలాల మొత్తం అనేది 7గా వచ్చేటువంటి పాచిక అన్నాడు. 7 ఇచ్చేటువంటి పాచిక అంటే 7 రావాలన్నమాట. ఇప్పుడు ప్రక్క తలాల మొత్తం 7 రానటువంటి పాచిక ఏదో అది కనిపెట్టాలి. చూసుకున్నట్లయితే ఇప్పుడు 3 4 7 ఈ రెండింటిని కలిపితే 7 వస్తుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 6 1 6 + 1 7 వస్తుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 3 + 4 అనేది 7 వస్తుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ వన్ ఇక్కడ 6 + 5 9 వస్తుంది, 6 + 4 9 వస్తుంది 10.
4 + 5 9 వస్తుంది. అంటే దేని కలిపినా కూడా మనకి ఆ ప్రక్కతలాలు అనేవి అన్ని ప్రక్కత ఉన్నటువంటి సంఖ్యలన్నీ కూడా కలిపితే 7 రావడం లేదు కాబట్టి వీటి యొక్క ఎదుటి తలాల మొత్తం మనకి ఎంత అవుతుంది అంటే 7గా నిర్ధారించడం జరుగుతుంది. అంటే ఎదుటి తలాల మొత్తం 7 రావాలంటే ప్రక్కతలాల మొత్తం 7గా ఉండకూడదు. ప్రక్కతలాల మొత్తం 7 లేనటువంటివి అన్నీ కూడా మనకి ఎదుటి తలాల మొత్తం 7ని ఇస్తాయి అన్నమాట. కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్గా ఉందన్నమాట. ఈ విధంగా 4 పాచికలు ఇచ్చేసేసి ఆప్షన్ ఏ బి సి డి ఇచ్చేసేసి మనకి దీంట్లో ఏది ఎదుటి తలాల మొత్తం 7 అంటే ఈజీగా మనం చూసి అనేది దీనికి ఆన్సర్ చెప్పేయచ్చు. చూసి జస్ట్ ఒక 10 సెకండ్స్లోనే దీని ఆన్సర్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ దీంట్లోనే ఒకవేళ ప్రాబ్లం నెంబర్ 2 చూద్దాం. సేమ్ ఇందాకల ప్రొసీజర్లోనే ఈ మెథడ్ 4లోనే ఎదురు తలాల మొత్తం 7ని ఇచ్చేటువంటి పాచికలో 1 2 5 1 2 5. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే 3 1 5 3 1 5 అండ్ అగైన్ మనకి 4 2 3 4 2 3 అండ్ అగైన్ మనకి హియర్ 5 2 1 అనమాట. ఇప్పుడు ఎదురు తలాల మొత్తం 7ని ఇచ్చేటువంటి పాచిక అంటే ప్రక్క తలాల మొత్తం 7 ఉండకూడదు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ 5 + 2 7 వస్తుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి 4 + 3 7 వస్తుంది కాబట్టి ఇది కాదు. 5 + 2 7 వస్తుంది కాబట్టి ఇది కాదు. రిమైనింగ్ ఇప్పుడు ఇది మనకి పాచిక ఆన్సర్గా ఉంటుంది. ఎదురు తలాల మొత్తం 7ని ఇచ్చేటువంటి పాచిక ఏది అంటే ఇది ఆప్షన్ బి 3 5 8 అనమాట. 5 1 6 1 3 4 ఎటు చూసినా సరే మనకి ప్రక్కతలాల రెండింటిని కలిపినట్లయితే 7 రావడం లేదు కాబట్టి ఎదురు తలాల మొత్తం 7 రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి పాచిక ఏది అంటే 100% చెప్పవచ్చు మనం ఈ ఆప్షన్ బి అనేది ఆన్సర్గా తీసుకోవాలన్నమాట. ఇది మెథడ్ 4 అనమాట. చాలా సింపుల్ టాపిక్ మెథడ్ 4. నెక్స్ట్ మెథడ్ 5. ఇవి ఏంటంటే పేరుకే మెథడ్స్ కానీ చాలా ఈజీ అనమాట, చాలా సింపుల్గా ఉంటాయి. జస్ట్ మనకి 5-6 మెథడ్లు వచ్చినా కనుక జస్ట్ ఇట్లా చూసి మనం ఒక 10 or 15 సెకండ్స్లోనే ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. కాబట్టి ఏంటంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక టాపిక్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ టాపిక్ మనకి ఎంత అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఫస్ట్ ఈజీ టాపిక్స్ ఏమున్నాయి, మార్క్స్ గెయిన్ అయ్యేటువంటి టాపిక్స్ ఏమున్నాయి అంటే ఈజీగా మనం చేసే విధంగా ఉండాలి, దాంట్లో మార్క్స్ రావాలి. ఇలాంటి టాపిక్స్ ఏ ఉన్నాయో వాటిని మనం ఫైండ్ అవుట్ చేసుకొని వాటిని ఒక సీక్వెన్స్లో రాసుకొని ఫస్ట్ వాటిని ప్రిపేర్ అవ్వాలి. వాటిని ప్రిపేర్ అయిన తర్వాత రిమైనింగ్ మనకి కొంచెం టఫ్గా ఉన్నటువంటి టాపిక్స్ ఏ ఉన్నాయో వాటిని మనం ఒక్కొక్కటిగా ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళినట్లయితే మార్క్స్ అనేవి ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈజీగా మనం గుర్తుంచుకోవడానికి మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే మెథడ్స్ గుర్తుంచుకోవాలి. మెథడ్స్ గుర్తుంచుకోకపోతే మనకి ఏ ప్రాబ్లం చేయడానికి కూడా ఛాన్సెస్ ఉండవు, ఆన్సర్ రావడానికి కనుక ఎక్కువగా కన్ఫ్యూజన్కి గురవుతాం అనమాట. కాబట్టి ఒక సీక్వెన్స్ ప్రకారం మనకి ఈజీ వేలో ఈ టాపిక్ చేస్తే ఈజీగా ఉంటుంది, మెథడ్స్ ఈజీగా ఉన్నాయంటే దాన్ని క్లియర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకి దాంట్లో నుంచి మార్క్ ఈజీగా మనం ఒక 1 మార్క్ or 2 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు అనమాట. కంపల్సరీ వచ్చేటువంటి మార్క్స్ వచ్చేటువంటి టాపిక్స్ని మనం బాగా హ్యాడ్ చేయాలి. దీంట్లో విషయానికి వస్తే మెథడ్ 5లో మనకి ఏదైనా ఒక పిక్చర్ ఇస్తాడు, పిక్చర్ రూపంలో ఇచ్చినట్లయితే ఒక ప్రాబ్లం అనేది ఈ విధంగా మనకి ఒక ఇమేజ్ ఇచ్చేసేసి ఆ ఇమేజ్లో మనకి 6 ఫేసెస్ ఇస్తాడు. ఇది ఒక పాచికగా భావించి దీంట్లో మనకి 6 ఫేసెస్ ఇస్తాడు. 5 4 1 అండ్ 3 6 2 అనమాట. ఈ విధంగా మనకి ఒక పాచికగా భావించి దీంట్లో మనకి 6 ఫేసెస్ ఇచ్చి దీనికి ఒక డైరెక్షన్ ఇస్తాడనమాట. అంటే దీనికి ఒక వ్యూ, దీనికి ఒక మ్యాప్ ఇచ్చేసినట్లయితే దీంట్లో మనకి దేనికి ఎదురుగా ఉండేటువంటి 4కి ఎదురుగా ఉండే భుజం ఎంత అని అడగొచ్చు, 5కి ఎదురుగా ఉండేటువంటి భుజం ఎంత అని అడగొచ్చు, 1కి అడగొచ్చు, 6కి అడగొచ్చు, 3కి అడగొచ్చు, దేనికైనా అడగొచ్చు. దేనికైనా ఎదుటి భుజం ఏంది, పలాని దానికి పలాంది ఎదుటి భుజం ఏంది అని అడుగుతాడు క్వశ్చన్.
ఏ విధంగా క్వశ్చన్ అడిగినా కూడా మనం అన్నిటికీ ప్రతిదానికి ఒకదానికి దేనికి ఎదురెదురుగా ఉన్నాయో కనుక్కున్నట్లయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దీంట్లో మనకి ఏంటంటే ఇట్లా ఇచ్చినప్పుడు క్వశ్చన్ని ఫస్ట్ ఒక రో ఆర్ ఒక కాలం తీసుకొని ఏవైనా ఒక 3 స్పేసెస్ ఉన్నటువంటివి అంటే 3 బాక్సెస్ ఉన్నటువంటివి 3 నెంబర్స్ ఉన్నటువంటివి ఒక రో ఆర్ కాలంని ఫస్ట్ మనం తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హియర్ మనకి ఇది ఒక కాలంగా తీసుకున్నట్లయితే ఈ కాలంలో వర్షం బట్టి మనకు ఉన్నాయి ఏంటి అంటే మనకు వచ్చేసేసి ఈ విధంగా తీసుకున్నట్లయితే పిక్చర్ని నీట్గా ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఒక కాలం ప్రకారం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు ఏదైనా ఇట్లా ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే ఒక రో ఆర్ ఒక కాలంని మనం అజంప్షన్ చేసుకున్నట్లయితే ఒక రో ఆర్ ఒక కాలంగా దీన్ని తీసుకున్నట్లయితే దీంట్లో మధ్యలో ఒక నెంబర్ని తీసేసి రిమూవ్ చేసి ఒక సీక్వెన్స్లో తీసుకునేటప్పుడు మిడిల్లో ఉన్నటువంటి నెంబర్ని పక్కన పెట్టి ఆ మిడిల్ నెంబర్ కాకుండా 1 and 3 నెంబర్స్ని క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయని మనం భావించాలి. ఇప్పుడు మనకి 5 and 3 అనేవి క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి. అగైన్ హియర్ ఇప్పుడు ఈ 1 and 6 అనేవి ఒక కాలంలో ఒక నెంబర్ని తీసేసినట్లయితే ఈ ఒక లైన్లో ఉన్నటువంటి ఒక నెంబర్ని తీసేసినట్లయితే ఈ రెండింటి మధ్యలో నెంబర్ని తీసేసి ఇప్పుడు ఈ 2 అనేవి ఇప్పుడు 6 క్వైట్ ఆపోజిట్ టు 1 6 క్వైట్ ఆపోజిట్ టు 1 రిమైనింగ్ మనకి మిగిలినవనేవి ఒక క్వైట్ ఆపోజిట్గా భావించాలి. ఈ 2 and 4 2 and 4 అనేవి మనకి క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి. 2 and 4 అనేవి మనకి క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి. ఒకవేళ దీంట్లో ఎగ్జాంపుల్ నెంబర్ 2 తీసుకున్నట్లయితే ఒకవేళ ఇగో ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా అయినా సేమ్ ఇందాకల ఫార్మాట్లోనే మనకి 6కి ఎదురుగా ఉన్న భుజం అడగొచ్చు, 5కి అడగొచ్చు, 4కి అడగొచ్చు, 3కి అడగొచ్చు. కానీ మెథడ్ ఏంటంటే మెథడ్ 5లో మనకి ఇమేజ్ ఈ విధంగా ఇచ్చినట్లయితే మనం సేమ్ ఇందాకలు అనుకున్నట్లు ఒక కాలంలో వరుస అంటే ఒక 3 కానీ 4 కానీ ఉన్నట్లయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒక రో అయినా పర్లేదు రోలో అంటే ఒక వరుసలో ఉన్నటువంటి 3 లేదా 4 సంఖ్యల్ని తీసుకున్నట్లయితే మనం దీనికి ఆన్సర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఇది ఒక కాలంలో 4 ఉన్నాయి. రోస్ ఎక్కడైనా సరే మ్యాక్సిమం 2 ఉన్నాయి కాబట్టి పాసిబుల్ కాదు. కాబట్టి ఇప్పుడు ఈ 1 and 5 అనేవి ఒక రోలో ఒక కాలంలో ఉన్నాయి, ఒక వరుసలో ఉన్నాయన్నమాట. ఈ మధ్యలో నెంబర్ని రిమూవ్ చేసినట్లయితే 1, 5 అనేవి క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి. అండ్ అగైన్ ఇక్కడ 4కి 2కి మధ్యలో ఒకటి ఉంది కాబట్టి ఈ 4 and 2 అనేవి క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి. అగైన్ మనకి 6 and 3 అనేవి క్వైట్ ఆపోజిట్. మనకి ఎదురుగా ఉన్నటువంటి భుజాలు మాత్రమే అడుగుతాడు. ఇదే మనకి పాచికల్లో అడిగేటువంటి క్వశ్చన్ అనమాట. కాబట్టి 1కి ఎదురుగా 5 ఉంటుంది, 4కి ఎదురుగా 2, 6కి ఎదురుగా 3 నెంబర్స్ ఉన్నటువంటి పాచికగా భావించాలి దీన్ని. మనకి క్వశ్చన్ ఏ విధంగా అయినా 3కి ఎదురుగా 6 అడగొచ్చు, 2కి ఎంత అని అడగొచ్చు, 5కి ఎదురుగా ఉన్నటువంటి భుజం ఎంత అని అడగడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. కాబట్టి ఇది మెథడ్ 5 ఒక ఇమేజ్ రూపంలో ఇస్తే మనం ఈ విధంగా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వన్ మెథడ్ 6 తీసుకున్నట్లయితే మెథడ్ 6 తీసుకున్నట్లయితే ఈ మెథడ్లో మనకి ఏ విధంగా అడుగుతాడంటే ఈ మెథడ్లో మనకి ఇలా మనకి క్వశ్చన్ ఫార్మాట్ ఇచ్చేసేసి 6కి ఎదురుగా ఉన్నటువంటి భుజం ఎంత, భుజం ఆర్ సంఖ్య, 6కు ఎదురుగా ఉన్నటువంటి సంఖ్య ఎంత అని అడగొచ్చు, 6కు ఎదురుగా ఉన్నటువంటి భుజం ఎంత అని అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. కాబట్టి ఫస్ట్ మనం సంఖ్య అని తీసుకుందాం, ఈజీగా ఉంటుంది సంఖ్య. అయితే ఇక్కడ మనకి ఈ విధంగా అడిగినట్లయితే క్వశ్చన్ మనకి ఈ క్వశ్చన్ ఫార్మాట్లో మనకి తెలిసింది మెథడ్ 1 అప్లై చేయొచ్చు, లేదా దీన్నే మనం ఇంకొక విధంగా కూడా రాయొచ్చు. ఇప్పుడు దీన్ని సర్కిల్ని మార్చినట్లయితే దీని యొక్క డైరెక్షన్ని మార్చి కొంచెం చేంజ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ హియర్
ఇప్పుడు 6 ఇక్కడ ఉంది కాబట్టి ఇదే పొజిషన్లో ఈ 6ని ఉండేటట్టు చేసుకోవాలి. పొజిషన్ సేమ్ ఉండేటట్టు చేసుకున్నట్లయితే ఇప్పుడు దీన్ని టర్న్ చేసినట్లయితే ఇట్లా దీన్ని ఈ విధంగా టర్న్ చేస్తే ఇప్పుడు ఈ ప్లేస్ మనకి 6 వెళ్తుంది, ఈ 4 ఇక్కడికి వస్తుంది, ఈ 5 ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఈ పొజిషన్లో 6 ఇక్కడికి వస్తుంది, ఈ 4 ఇక్కడికి వస్తుంది, అగైన్ ఈ 5 ఇక్కడికి వస్తుంది అనమాట. ఇప్పుడు 6కి ఎదురుగా ఉండేటువంటి భుజం అడిగితేనేమో మన రొటీన్గా ఇక్కడ లేనటువంటి నెంబర్ ఏది, మనం మెథడ్ 1లో చెప్పుకున్నట్లు 6కి ఎదురుగా ఉండే భుజం అంటే ఇక్కడ లేనటువంటి నెంబర్ ఏంటంటే 2 కాబట్టి 6కి ఎదురుగా ఉండేటువంటి భుజం 2 లేదా నెంబర్ 2 అని చెప్పవచ్చు. ఒకవేళ 6 అడక్కోకుండా వాడు ఈ 1కి ఎదురుగా ఉండేటువంటి భుజం ఎంత అన్నట్లయితే ఇప్పుడు దీన్ని రొటేట్ చేశాక అప్పుడు ఈ నెంబర్స్ పోతాయి. రొటేట్ చేంజ్ అయిన తర్వాత వచ్చేటువంటి నెంబర్స్ ఆ స్పేసెస్లోకి వస్తాయన్నమాట. ఇప్పుడు చేస్తే 6కి ఎదురుగా ఉండేది 2, 4కి ఎదురుగా ఉండేది 3, 1 ఎదురుగా ఉండేది 5. ఇవి మనకి ఇది మెథడ్ నెంబర్ 6 అనమాట. ఈ విధంగా అడిగితే రొటేట్ చేయకముందేమో మనకి సేమ్ నెంబర్ వచ్చినటువంటి అక్కడ ఇక్కడ సేమ్ నెంబర్ ఉంటే దానికి ఎదురు భుజం కనుక్కుంటేనేమో మెథడ్ 1లో కనుక్కోవచ్చు. మెథడ్ 2లో విషయానికి వస్తే దానికి ఎదురుగా ఉండేటువంటి భుజాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి దీన్ని రొటేట్ చేసినట్లయితే స్పేసెస్ సేమ్ ఉన్నట్లయితే రిమైనింగ్ నెంబర్ అనేవి క్వైట్ ఆపోజిట్లో ఉంటాయి. సేమ్ నెంబర్కి ఇక్కడ లేనటువంటి నెంబరే ఆపోజిట్ నెంబర్గా భావించాలి, ఎదురు భుజంగా భావించాలి అనమాట. నెక్స్ట్ దీంట్లోనే ప్రాబ్లం నెంబర్ 2 చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 2 చూస్తే ప్రాబ్లం నెంబర్ 2 చూసినట్లయితే 2, 3, 4 అగైన్ మనకి 6, 3, 1 2, 3, 4 అండ్ 6, 3, 1 దీన్ని తీసుకొని ఇప్పుడు దీంట్లో మనకి ఏదైనా అడగొచ్చు. 6కి ఎదురుగా ఉండే భుజం అడగొచ్చు, లేదా 4కి ఎదురుగా ఉండే భుజం అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. కాబట్టి ఫస్ట్ దీంట్లో ఏది దేనికి ఎదురుగా ఉంది అని కనుక్కోవాలంటే మనకి తెలిసిన మీదనేమో సేమ్ నెంబర్స్ వస్తే 2 అక్కడ ఒకటి సింగిల్ నెంబర్స్ లేనటువంటి నెంబర్ క్వైట్ ఆపోజిట్ అది మనకి తెలుసు. అది మెథడ్ 1లో మాత్రమే కనుక్కోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత రిమైనింగ్ మెథడ్ 1లో కనుక్కోలేము. కాబట్టి వాటి కోసం ఏంటంటే రొటేషన్ పద్ధతిని యూజ్ చేయాలి. రొటేటెడ్ పద్ధతిని యూజ్ చేసినట్లయితే తప్పించాను. ఇది 3 to 4 అగైన్ 5 to 6 అనమాట. ఇప్పుడు రొటేటెడ్ పద్ధతిని అప్లై చేసినట్లయితే సేమ్ నెంబర్ ఏమైనా ఉందో దీంట్లో చూస్తే ఈ 2 ఇక్కడ సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి రొటేషన్ పద్ధతిలో దీన్ని చేంజ్ చేయొచ్చు లేదా దీన్ని పైకి తీసుకెళ్ళచ్చు, ఏదైనా సరే ఒకటే. కాబట్టి ఇప్పుడు ఈ 2ని ఇక్కడ పంపిస్తా, ఇది 5ని ఇక్కడికి, ఈ 6ని ఇక్కడికి. దేర్ఫోర్ దీన్ని రొటేషన్ పద్ధతి చేంజ్ చేస్తే ఈ 2 ఇటు కాబట్టి 2 ఈ పొజిషన్ అవుతుంది, 5 ఇక్కడికి వస్తుంది, అగైన్ మనకి ఒక డైరెక్షన్లో ఇది 6 వస్తుంది. కాబట్టి మిడిల్లో నెంబర్స్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. మిడిల్లో నెంబర్స్ అనేవి టోటల్గా చేంజ్ అయిపోయాయి. ఒక డైరెక్షన్లో కొంచెం దీన్ని ఒక 45 degrees ఇట్లా చేంజ్ చేశాను. చేంజ్ చేయడం వల్ల ఈ నెంబర్ సేమ్ పొజిషన్కి వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు 3కి క్వైట్ ఆపోజిట్లో ఉన్న నెంబర్ ఎంత అంటే 3కి క్వైట్ ఆపోజిట్లో 6 అనమాట. అంటే ఇక్కడ ఉన్న పొజిషన్ సేమ్గా ఇక్కడ మనకి లెఫ్ట్లో ఫస్ట్ పొజిషన్, ఇక్కడ లెఫ్ట్లో ఫస్ట్ పొజిషన్, ఇక్కడ రైట్లో పొజిషన్, ఇది రైట్లో పొజిషన్. కాబట్టి 4కి క్వైట్ ఆపోజిట్గా ఉన్న నెంబర్ 5. 4కి క్వైట్ ఆపోజిట్ ఏంటంటే 5 అనమాట. దేర్ఫోర్ 2కి ఆపోజిట్ ఉన్న నెంబర్ అంటే మెథడ్ 1లోకి వెళ్తే మనకి ఇక్కడ లేనటువంటి నెంబరే దానికి క్వైట్ ఆపోజిట్గా ఉన్నట్లు. దేర్ఫోర్ 2కి క్వైట్ ఆపోజిట్ లేని నెంబర్ ఏంటంటే 1 అనమాట. ఇది మనకి టోటల్గా డైస్ అనేటువంటి టాపిక్ అనమాట. పాచికలు అనమాట. పాచికల మీద కంపల్సరీ మనకి ఒక క్వశ్చన్ వస్తుంది ప్రతి ఎగ్జామ్లో. కాబట్టి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ మనం చూస్తే చాలు ప్రాబ్లమ్ని. మనకి మెథడ్స్ తెలిస్తే కేవలం చూసి మాత్రమే ఆన్సర్ చెప్పేటువంటి టాపిక్ అనమాట. ఇది చాలా ఈజీ టాపిక్, ప్రతి ఒక్కళ్ళు ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఇదే మనకి డైస్ మీద కలర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. వీటి మీద మాత్రం కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ కలర్స్ మీద అడిగినప్పుడు మాత్రం చాలా డిఫికల్ట్గా ఉంటుంది క్వశ్చన్, కానీ మనం దాన్ని కోడింగ్ పద్ధతిలో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.